లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ఖరనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:32 సూర్యాస్తమయం 6:21. తిథి పాడ్యమి మధ్యాహ్నం 12:05 వరకు. నక్షత్రం ఉత్తర ఫల్గుని సాయంకాలం 4:49 వరకు. వర్జం రాత్రి 12:22 నుంచి 1:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:54 నుంచి 9:41 వరకు. మరల మధ్యాహ్నం 12:50 నుంచి 1:37 వరకు. అమృతకాలం ఉదయం 10:18 నుంచి 11:45 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. నేటి విశేషం వసంతోత్సవం. వసంతకాలానికి ఆరంభంగా దీన్ని భావన చేస్తారన్నమాట. ఎలా అంటే మనకు మాసములు పూర్ణిమాంత మాసములు అమాంత మాసములు అని ఉన్నాయి. అంటే కొందరు అమావాస్యతో మాసం పూర్తి కావడాన్ని భావన చేస్తే కొందరు పూర్ణిమతోనే పూర్తి కావడాన్ని భావన చేస్తారు. అలా భావన చేసినప్పుడు ఏమైపోతుంది, నిన్నటి రోజున పూర్ణిమ కాబట్టి నిన్నటితో మాసం అంటే పాల్గొన మాసం పూర్తయిపోతుంది. మరి ఈరోజు ఏమిటి ఆరంభమవుతుంది అంటే చైత్రమాసం ఆరంభమవుతుంది. చైత్రం అంటే అర్థం ఏమిటండి, వసంతకాలం కదా, వసంత ఋతువు. చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు కాబట్టి పూర్ణిమాంత మాసాన్ని లెక్కబెట్టేటువంటి ప్రదేశాలలో చైత్రం అనేటువంటిది, వసంతకాలం అనేటువంటిది ఈరోజు ప్రారంభమవుతుంది. అందుకని వసంతానికి సంబంధించినటువంటి పూజాధికారాన్ని నిర్వర్తిస్తుంటారు. వసంతకాలం అంటే అర్థం ఏంటి, ప్రకృతిలో వచ్చేటువంటి మంచి మార్పు అన్నమాట. ఆ మార్పును గుర్తిస్తూ వసంతుడిని పూజ చేసుకోవడం అనేటువంటి కార్యక్రమాలు చేస్తారు. నేటి ఆణిముత్యం. ఆచరణ లేని విజ్ఞానం దీపం ముందు కూర్చుని కళ్ళు మూసుకోవడమే.